టాప్ 10 కులాలు తీసుకుందాం, ఒకళ్ళకి ఎమ్మెల్యే ఇద్దాం, ఒకళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇద్దాం, ఒకళ్ళకి వైస్ చైర్మన్ ఇద్దాం, ఇట్లాంటి లెక్కలు వేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయం చేయటం అలవాటైన వాళ్ళని పక్కన పెట్టేశారు. రాజకీయమే ఊపిరిగా ఉండేవాళ్ళని పట్టించుకోవాలి. ఈవెన్ అసెంబ్లీ సీట్ల సందర్భం కూడా అదే జరిగింది. దాని ఫలితంగానే 80 మందిని మారిస్తే అది కాస్త ఈడ్చి కొట్టినట్టయింది. నిజంగా బుర్రున్నోళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, ప్లానింగ్ ఉన్నోళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందో మండలిలో చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బొత్స సత్యనారాయణ, వరద కళ్యాణి, లేకపోతే ఆయన మాధవరావు ఎవరు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ చక్కగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఇంతకుముందు ఎక్కడున్నారు? అంబటి రాంబాబు బాగా మాట్లాడేవాడు, సెటైర్లు కూడా బాగా వేసేవాడు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడేవాళ్ళు కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఉండేవాడు. కానీ అక్కడ ప్రోత్సహించింది లేదు. తిట్టేటటువంటి నాని లాంటి వాళ్ళని ప్రోత్సహించింది. పేరు నాని మళ్ళీ కన్స్ట్రక్టివ్ మాట్లాడు, కొడదాల నాని తిట్టేవాడు తప్పించి ఎక్కువగా కన్స్ట్రక్టివ్గా స్పీచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. రోజా మళ్ళీ సబ్జెక్ట్తో మాట్లాడుతుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సబ్జెక్ట్తో మాట్లాడతాడు. అట్లాగా లెక్క కరుణాకర్ రెడ్డి సబ్జెక్ట్ మాట్లాడతాడు. బట్ వాళ్ళకి టైం ఇచ్చింది ఎక్కడ? ఎంతసేపటికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈయనే దాదాపుగా ఒక 20-30 నిమిషాలు, ఇదే దాదాపు ఒక గంటన్నర పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు అరవటం, అక్కడితో అయిపోవడం. అలా కాకుండా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడాలా, దానికి వైసీపీ సమాధానం ఇవ్వాలా. బాధ్యతాయుతంగా జరుగుంటే ఎట్లుండేది? ఆ నిర్మాణాత్మక చర్చ లాగుండేది, ఈ బూతులు గీతులు లేకుండా ఉండేది. ఇవాళ మండలి చూస్తుంటే బూతులు గీతులు లేవు కదా, బాధ్యతాయుతమైన చర్చ జరుగుతోంది. అయితే ఎక్కువ కాలం ఇది ఉండకపోవచ్చు, కానీ అది చూసిన తర్వాత ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళతో నిర్మాణాత్మకమైనటువంటి రూట్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది.